ఒక్కసారి ఇక్కడ వ్యూ చూడండి, మెంటల్ ఉంది ఇక్కడ వ్యూ అయితే చూడండి. స్వర్గమే నన్ను స్వాగతించనే పాదాలు మోపగానే. సో గైస్ చూడండి, ఇది ఒక వ్యూ పాయింట్. ఇంకోటి ఇది కింది దిగుతుంటే చేసినాం. ఇక మళ్ళా ఎవరి దారి రాలేదు, ఇక మళ్ళీ కలిసి ఉన్నాం. శశిగడ్ ఏం చేయాలి, బ్లాగ్ చేయాలి, ఎట్లా మాట్లాడతారో చూద్దాం. ఇగరా నీకు ఇస్తా ఫోన్, నువ్వే కెమెరా స్టార్ట్ చేయి, నువ్వే మాట్లాడు, ఓకేనా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే నేను శశి వంశీ బ్రో, సో ముగ్గురం కలిసి శ్రీశైలం పోతున్నాం. సో ప్రజెంట్ టైం వచ్చేసి 1:30 అవుతుంది, మిడ్ నైట్. సో ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్లో ఒక రెస్టారెంట్లో ఆగినాం. సో తినేసి ఏం తినలే. సో తినేసిన తర్వాత మేము శ్రీశైలం స్టార్ట్ అవుతాం. సో యాక్చువల్గా ఎందుకు శ్రీశైలం పోతున్నాం అంటే, యాక్చువల్గా గోవా పోయేది ఉండే, కాసులు లేక గోవాకి శ్రీశైలం పోతున్నాం. అండ్ ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే, సో మీ అందరికీ తెలుసో లేదో, మేము ముగ్గురం రూమ్మేట్స్ అన్నట్టు. సో ఖాళీ చేయాల్సి వచ్చింది, చేసినాం. ఇక మళ్ళా ఎవరి దారి రాలేదు, ఇక మళ్ళీ కలిసి ఉన్నాం. ఆఫ్టర్ ట్రిప్ అయిపోయినాక దర్శనం, అది శ్రీశైలం అయిపోయిన తర్వాత అతను డిస్పర్స్ ఎటు వెళ్ళిపోతాం. సో అందుకే అట్లా ఒక చిన్న మెమరీ లెక్క ప్లాన్ చేసినాం శ్రీశైలంకి. సో గోవా ఎప్పుడు బ్రో మరి? ఈడు ముఖంలో జీరో ఎమోషన్లు, నవ్వులేదు, ఏడుపు లేదు. మేమిద్దరమైనా జర బాధపడుతున్నాం రూమ్ ఖాళీ చేసినందుకు. సో ఎందుకంటే మాకు మంచి మెమరీస్ ఉండే మాకు రూమ్లో. సో అట్లా రోజు ముచ్చట్లు పెట్టుకున్నాం ముగ్గురం. సో మాది మొత్తం వేరే ఉంటుంది, మొత్తం టైంపాస్ ఉంటుంది. కానీ అయిపోయింది, ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. సో మొత్తం అయిపోయింది ఇక. సో చూడరు ఒకసారి. నేను వాని ఇన్స్టాగ్రామ్ ఐడి స్క్రీన్ మీద పెడతా, జస్ట్ వన్ ఫాలోయింగ్ ఒకసారి చూడరు ఎంతమంది ఉంటారు, చూడరు ఎంతమంది ఉంటారు. అలా మొత్తం అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉండదు. నైట్ అవుట్ చేసినాము. ఇంకా ఎంజాయ్ చేసినాం బాగా కలిసి మెలిసి. నువ్వు చెప్పు బ్రో, చెప్పు. చిల్లు కొట్టినాం, మస్తు గుర్తొస్తుంది, ఫుల్ బాగా అనిపిస్తుంది. మళ్ళీ అడిగే పోవాలి. ఎట్లా పోతాం మరి, అయిపోయింది అంతా. సో గైస్ అది మ్యాటరు. సో అందరం బాధపడుతున్నాం ముగ్గురం. వీడు బాధపడతలేడు కానీ మేము పడుతున్నాం. సో ఫీలింగ్ సాడ్. మళ్ళీ ఎప్పుడు అవుతుందో, ఎప్పుడు ఉంటామో, అసలు ఉంటామో లేదో కూడా తెలియదు. సో పాలక్ పనీర్ రోటీస్ పులావ్ ఆర్డర్ చేసుకున్నాం. సో తిన్న తర్వాత శ్రీశైలం స్టార్ట్ అవుతాం. సో మార్నింగ్ ఆర్ మిడ్ నైట్ ఏమైనా ఉంటే షూట్ చేస్తా, లేకపోతే మార్నింగ్ డైరెక్ట్ శ్రీశైలంలో కలుసుకుంటా. సో మంచి వ్యూ పాయింట్స్ ప్లాన్ చేసినాం విజిట్ చేయడానికి. సో మంచిగా చూపిస్తాం మీకు. సో ఎంజాయ్ చేయండి. సో ప్రజెంట్ ఎట్లున్నదో అక్కడ గేట్స్, డ్యామ్ ఎట్లుందో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో రైట్, శ్రీశైలంలో కలుద్దాం. కొంచెం ఫుడ్ రావడానికి టైం పడుతుంది. సో ఒక చిన్న టాస్క్ పెడతా వంశీ బ్రోకి, శశికి. ఏంటంటే వీళ్ళిద్దరూ ఫస్ట్ శశికి ఇస్తా. శశిగడ్ ఏం చేయాలి, బ్లాగ్ చేయాలి, ఎట్లా మాట్లాడతారో చూద్దాం. ఇగరా నీకు ఇస్తా ఫోన్, నువ్వే కెమెరా స్టార్ట్ చేయి, నువ్వే మాట్లాడు, ఓకేనా? ఆల్రెడీ రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ ఒక హిల్ స్టేషన్ దగ్గర ఉన్న వ్యూ పాయింట్ దగ్గర. సో ఒకసారి కింది దిగి చూపిస్తాం మీకు, బాగుంది ఇక్కడ నుంచి. సో చూడండి, ఇది ఒకటి వ్యూ పాయింట్. ఇక్కడ గేట్లు అయితే నీట్గా అనిపిస్తుంది మంచిగా ఇక్కడ నుంచి. సో మనము టెంపుల్ అటు సైడ్ వెళ్ళాలి, అక్కడ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, అది దాటేసుకోవాలన్నట్టు. సో ఇట్లా మళ్ళీ దిగాలి. సో ఇట్లా వచ్చినాం, ఇట్లా దిగితే అటు పోవాలట. సో గైస్ రోడ్స్ అయితే చాలా ఘాటి ఉన్నాయి. సో చాలా ర్యాష్గా నడుపుతున్నారు.
జాగ్రత్తగా నడపాలి నడిపేటప్పుడు. నేనంటే డ్రైవింగ్ తెచ్చుకున్నాను కాబట్టి మంచిగా వస్తున్నాను. సో అది చూడండి, ఇది ఒక వ్యూ పాయింట్ అన్నా. చాయ్ చాయ్. సో గైస్ చూడండి, మంచిగా ప్రశాంతంగా ఉంది. సో రోడ్లు చాలా ఘాటి ఉన్నాయి. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉన్నది. ఒక్క నిమిషం. సో బోటింగ్ చూపిస్తే చూడండి. సో అడల్ట్ 100 రూపీస్, చైల్డ్ 50 రూపీస్, 15 minutes. ఇది ఇంకోటి ఏదో ఉంది వేరేది. సో అది సో ఇట్లనేనా బోటింగ్కి? సో అది వే టు అప్ స్ట్రీమ్ ఇంటేక్ స్ట్రక్చర్స్. సో అది బోటింగ్కి అది అన్నట్టు. సో ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది మీకు డ్యామ్ది. సో అక్కడ మీకు బోటింగ్ ఉంటుంది అన్నట్టు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో గైస్ చూడండి, ఇది ఒక వ్యూ పాయింట్. ఇంకోటి ఇది కింది దిగుతుంటే నుంచి చెక్ చేస్తారు. నిన్న అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. సో ఆ కొండ అటు నుంచి ఇటు నుంచి దిగి ఎక్కి పోవాలన్నట్టు. సో ఇలా గేట్లు ఓపెన్ చేసినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ వ్యూ. సో అది సో గైస్ ఆ కార్ పార్కింగ్ చేసినాం. సో పార్కింగ్ చేసి మేమైతే ఆటోలో ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చినాం. సో ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ టికెట్స్ అవన్నీ ఉంటాయి. సో స్పెషల్ అన్నీ మా కాళ్ళు కాలుతుంది గట్టిగా, ఎండకు మామూలుగా లేదు. సో ఈరోజు సాటర్డే వాడికి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో టికెట్ అయినా చూద్దాం, రష్ బట్టి ఎట్లుంటుందో అట్లా తీసుకోవాలి. సో గైస్ ఇప్పుడే సక్సెస్ఫుల్లీ శ్రీశైలం దర్శనం అయిపోయింది ఇక్కడ. సో జ్యోతిర్లింగం మంచిగా దర్శనం చేసుకున్నాం. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి కొంచెం రష్ ఉండే. 300ది 150ది టికెట్ రెండు ఒకటే దగ్గరికి పోతుంది. సో మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే 500ది తీసుకొని టైము ఎక్కువ లేకపోతే. సో లేదనుకుంటే 150ది అయినా 300 అయినా రెండు ఒకటే దగ్గర కలుస్తున్నాయి లాస్ట్కి. అండ్ వీకెండ్స్ అయితే కొంచెం రష్ ఎక్కువ ఉంది. ఇప్పుడు స్కూల్ డేస్ కాబట్టి, అంటే హాలిడేస్ కాబట్టి, స్కూల్ స్టార్ట్ అయితే కాబట్టి అందరూ ఫ్యామిలీస్తో ఇక్కడికి వచ్చారు. కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు బ్రో అయిపోయింది. మరి నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ ఎటు చేసి నెక్స్ట్ అలా చిల్ అయ్యి రూమ్కి వెళ్దాం. రూమ్ ఎక్కడరా? రూమ్ అయిపోయిందిరా. రూమ్ ఉంది అనుకుంటున్నా ఇంకా వెళ్దాం అంటే ఐ మీన్ ఓయో రూమ్స్ ఆర్ సమ్ హోటల్ బుకింగ్. సో గైస్ ఫస్ట్ అయితే ఘోరంగా ఆకలి అవుతుంది. సో ఫస్ట్ ఎక్కడికైనా పోయి తిన్న తర్వాత మాట్లాడదాం. రైట్. ఓ గైస్ ఇప్పుడు చూపించిన ఇది పార్కింగ్ ఏరియా. సో ఇది ఒక్కటే కాదు పార్కింగ్ ఏరియా, అక్కడ టెంపుల్ దగ్గరనే ఉంటుంది ఇంకొకటి కార్ పార్కింగ్ది, ఇంకోటి అటు సైడ్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ పార్కింగ్స్ ఉంటాయి. సో నియరెస్ట్ టెంపుల్ దగ్గర కూడా ఉంటుంది. వితిన్ 150 meters పార్కింగ్ ఉంటుంది. సో ఏమి ఇబ్బంది లేదు. అక్కడ పార్క్ చేసుకొని మీరు దర్శనానికి వెళ్ళొచ్చు.
కిందికి వచ్చినాం డ్యామ్ దగ్గరికి. డ్యామ్ సైడ్ నుంచి రైట్ సైడ్ వచ్చినాం మేము. సో చూడండి ఆ బ్రిడ్జ్. మార్నింగ్ మేము అటు సైడ్ ఫ్రెష్ అయినాం. సో ఇప్పుడు ఇటు సైడ్ వచ్చినాం. ఒక్కసారి ఇక్కడ వ్యూ చూడండి. మెంటల్ ఉంది ఇక్కడ వ్యూ అయితే చూడండి. ఆహా, వాట్ ఏ వ్యూ. శశి గారు ఏమో చేస్తుండే ఈడ. సో చూసి కదా వ్యూ క్రేజీ ఉంది చూడండి. సో అందరూ మంచి ఇచ్చింది లోపల. సో అందరూ మంచి స్పాట్లు పట్టుకొని ఎంజాయ్ చేస్తారు. సో మేము కూడా సో ఇది చూడండి, క్లౌడ్స్ చూడండి ఒకసారి. వాట్ ఏ బ్యూటీ. సో ఒకటి చూపిస్తా, ఒక్క నిమిషం ఆగండి మీరు. సో గైస్ కొంచెం ఉందాం అనుకున్నాం. చూడండి వర్షం పడుతుంది, వెళ్ళిపోవాలి ఇక. పోమా. ఓకే బాయ్.